సాదర స్వాగతం పలుకుతున్నాం. ఈనాటి కార్యక్రమంలో స్వామివారి అనుగ్రహ భాషణ ఆశీస్సులు అందుకునే ముందర కంచి కామకోటి పీఠం వైశిష్ట్యం గురించి 2 నిమిషాలు బ్రహ్మశ్రీ చింతపల్లి సుబ్రహ్మణ్యం గారు అందిస్తారు. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తద్యోగ భోగ వరసిద్ధి విముక్తి నామ లింగార్చనాత్ ప్రాప్త జయస్వకాశ్రమే తాన్ వై విజిత్య తరసాక్షత శాస్త్రవాదైః మిశ్రాన్ సకాంస్యమథ సిద్ధిమాపా. ముందుగా జగద్గురువులకి సాష్టాంగ వందనాలు సమర్పించుకుంటూ, ఈరోజు చాలా పరమ పవిత్రమైనటువంటి రోజు, భాగ్యనగరానికే భాగ్యప్రదమైనటువంటి రోజు. సప్త మోక్షపురుల్లో అత్యంత ప్రధానమైనది, అలాగే సకల భూమండలానికి నాభిస్థానమైనటువంటి కాంచీ దివ్యక్షేత్రం నుంచి నడయాడే కాంచీ స్వరూపమైనటువంటి కాంచీ శంకరాచార్య మూలాంనాయ సర్వజ్ఞ పీఠాధీశ్వరులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి యొక్క దర్శనం, వారి యొక్క అనుగ్రహ భాషణం వింటం మన అందరి యొక్క పురాకృతమైనటువంటి పుణ్య విశేషం. ముందుగా మనం కాంచీపురం నుంచి ఒక 5 విషయాలు మనం తెలుసుకోవాలి. 2500 సంవత్సరాలకు పూర్వం కైలాసం నుంచి సాక్షాత్తు పరమేశ్వరుడు ఆదిశంకరులుగా కాలడిలో అవతరించి వారు సమస్తమైనటువంటి అధర్మ నిర్మూలన చేసి ధర్మస్థాపన చేసిన మహనీయులు. ఆ పరంపర కొనసాగాలి అని వారు కైలాసానికి వెళ్ళి 5 శివలింగాలని పట్టుకొచ్చారు. 4 దిక్కుల 4 శివలింగాలని 4 మఠాలని స్థాపన చేసి వారికి అనుగ్రహించారు. అందులో అత్యంత ప్రధానమైనటువంటి యోగ శివలింగాన్ని వారి దగ్గర అట్టపెట్టుకొని వారు భూమి మీద ఉన్నంతకాలం వారే స్వయంగా అర్చించి వారు కాంచీపురంలో సర్వజ్ఞ గురుపీఠాన్ని వారు స్థాపన చేశారు. నాటి నుంచి నేటి వరకు అది అత్యంత పరంపరగా కొనసాగుతూ ఉన్నది. దాంట్లో భాగంగా వారు 5 ప్రధానమైనటువంటి కార్యాలని కాంచీపురం నుంచే చేసినట్లు మనకి శివరహస్యం లాంటి గ్రంథాల్లో అత్యంత ప్రామాణికంగా కనబడుతూ ఉన్నది. మొట్టమొదటిది, వారు సర్వజ్ఞ పీఠాన్ని కాంచీపురంలోనే అధిష్ఠించారు. రెండవది, కామాక్షి అమ్మవారి దగ్గర శ్రీచక్ర ప్రతిష్టాపన చేశారు. సకల భువన చక్ర ప్రతిష్టాపక శ్రీచక్ర ప్రతిష్టా విఖ్యాత యశోలంకృతానాం అని మన కాంచీపీఠం యొక్క స్వస్తివాచనంలో కూడా చెప్తారు. ఇక మూడవది, షణ్మత స్థాపన అనేటువంటి గొప్ప కార్యక్రమాన్ని వారు చేశారు. అట్లాగే అక్కడ వారు యోగలింగం యొక్క ఆరాధనని ఎన్నో సంవత్సరాలుగా అక్కడ చేశారు. 5వది, అక్కడి నుంచే వారు కైలాసానికి సిద్ధిగావించి వెళ్ళినట్టుగా మనకి శివరహస్య గ్రంథం యొక్క విషయం. అత్యంతమైనటువంటి 5 కార్యక్రమాలని అక్కడి నుంచి చేశారు. ఆ పరంపరలో నాటి నుంచి నేటి వరకు అదే పవిత్రమైనటువంటి పద్ధతిలో ఆ యొక్క పీఠాన్ని నడుపుతూ మనకి నడయాడే దేవం కాంచీ పరమాచార్య స్వామి వారు కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు రైలు కానీ బస్సు కానీ కారు కానీ ఎక్కకుండా మొత్తం ప్రతి పల్లెని ప్రతి పట్టణాన్ని కూడాను వారి యొక్క పాద కమలముల చేతి పవిత్రాన్ని గావించారు. ఆ తదుపరి జయేంద్ర సరస్వతి స్వామి వారు అదే పరంపరలో కొనసాగారు. అదే పరంపరలో మనకి 70వ ఆచార్యులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు ఈరోజు ఇక్కడికి వచ్చారు. ఇంకా ఒక అదృష్టమైన విషయం, 71వ ఆచార్యులైనటువంటి శ్రీ 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 సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో బాసర గ్రామంలో జ్ఞాన సరస్వతి అమ్మవారికి
ఎన్నో రోజుల పాటు వేదం అనే తపస్సుని ధారపోశారు. అట్లా కంచి కామకోటి పీఠానికి మన యొక్క భాగ్యనగరానికి ఎంతో పరంపరగా ఉన్నటువంటి సంబంధం కొనసాగుతూ ఉంది. అటువంటి నడయాడే దేవునటువంటి విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి వారిని మనందరినీ కూడాను అనుగ్రహిస్తూ ఆశీర్వదిస్తూ అనుగ్రహ భాషణాన్ని అందించమని మనందరి తరఫున ప్రార్థన చేస్తున్నాం. హర హర శంకర జయ జయ శంకర. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.